ఆకలి అంటూ ఇంటికొచ్చే పిల్లల కోసం స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? పిల్లలకు నచ్చేలా స్పైస్‌లెస్ క్రిస్పీ క్రంచీ క్యాబేజ్ పకోడా ఎలా చేయాలో చూద్దాం రండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవి ఫుడ్స్. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా క్యాబేజ్ పకోడా ఎలా చేయండి. ముందుగా వెడల్పాటి బౌల్లోకి 3/4 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పొడి బియ్యం పిండి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. చిన్నగా తరిగి కడిగిన క్యాబేజ్ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందరికీ క్యాబేజ్ నచ్చకపోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి క్యాబేజీ పకోడా చేయడం వలన అందరికీ ఈజీగా నచ్చుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వడపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. 1/2 కప్పు కన్నా వాటర్ ఎక్కువైతే పట్టదు. పిండి ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్లో వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెంగా చేతి నుంచి విదిలిస్తూ పకోడా వేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించకూడదు. క్యాబేజీ పకోడా కొంచెం గోల్డెన్ కలర్కి టర్న్ అవగానే తీసేస్తే ఆయిల్ నుంచి సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ పకోడాని హోమ్మేడ్ టొమాటో సాస్తో కానీ లేదా అలాగే తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.